హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఛానల్ అయితే చూపిస్తాను. దాంట్లో వ్యూస్ చూస్తే మీరు షాక్ అని అవుతారు. సో ఒక్కసారి ఈ హిందీ సీరియల్ స్టోరీస్ అనేది ఒకసారి చూడండి. సేమ్ మీరు తెలుగులో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఒకసారి ఇక్కడ ఏఐ కథ అనేసి ఒక ఛానల్ అయితే ఉంది. సో ఇక్కడ ఛానల్ చూసినట్లయితే ఇది మొత్తం కూడా ఏఐ దగ్గరనే వీడియోస్ అనేవి చేశారు. ఒక సీరియల్ టైప్లో అయితే చేసేసారు. ఒకసారి మీరు దీన్ని చూశారనుకోండి మీకే అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి 30 మిలియన్, 17 మిలియన్ ఇలా ఒక్కొక్క మొత్తం వీడియోకి, అది కూడా మళ్ళీ లాంగ్ వీడియో కూడా కాదు, షార్ట్ వీడియోలోనే వాళ్ళు లెంత్ ఎక్కువ చేసి అనేది మనకు ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, జాయిన్ బటన్ కూడా ఉంది కాబట్టి ఇది మానిటైజేషన్ అనమాట. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఏఐతో చేస్తే మానిటైజేషన్ పోతుంది, మానిటైజేషన్ రాదాలా అని. సో ఒక్కసారి మీకు లైవ్లో ప్రూఫ్ అనేది ఇదే ఛానల్ అనమాట. ఒకసారి చూడండి, జాయిన్ బటన్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి, మంచి రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ వర్క్లో మొత్తం కూడా మీకు చూపిస్తాను. మీకు ఒక్క ప్రాంప్ట్ చాలు మీకు మొత్తం కూడా చేస్తుంది అన్నమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం మీకు చూపిస్తాను. మీకు నా ఎఫర్ట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక్క లైక్ ఇచ్చేసుకోండి. అంతే, వీడియోని హైప్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా మొత్తం కూడా నేను ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను. మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు, బట్ ల్యాప్టాప్లో కొంచెం చూడడానికి మీకు క్లియర్గా ఉంటుంది కాబట్టి దాంట్లో చూపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, ఓకే, చాట్‌జీపీటీని అయితే ఓపెన్ అనేది చేసేసుకోండి. చాట్‌జీపీటీని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని ఇక మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకోండి. ఇది మొత్తం కూడా తెలుగు వర్షన్ అన్నమాట. సో మీకు ఒకవేళ సపరేట్గా ఒకవేళ హిందీ వర్షన్ అలా కావాలి అనుకుంటే సపరేట్గా మీరు అడగొచ్చు అన్నమాట. ఇది మొత్తం వచ్చేసి తెలుగు వర్షన్ కాబట్టి సో ఇది మొత్తం తెలుగులో మనం జనరేట్ చేస్తున్నాం అన్నమాట. మీరు ఒకవేళ తెలుగులో జనరేట్ చేసుకోవాలంటే ఈ ప్రాంప్ట్ అనేది మాస్టర్ ప్రాంప్ట్ అన్నమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు నేను చాట్‌జీపీటీకి అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, చాట్‌జీపీటీ ఇచ్చేసి షో ఇన్ టెక్స్ట్ ఫీల్డ్ అనేసి కనిపిస్తుంది, దానిపై మీరు అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇది మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చాట్‌జీపీటీకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక లాంగ్ ప్రాంప్ట్ అన్నమాట. ఓకే, సో ఏమో మనకి ఇక్కడ అడుగుతుంది, మీకు ఈ టాపిక్స్ అనేవి ఒక 20 అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 20 టాపిక్స్లో మీరు ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఒక్క టాపిక్ని మనము సెలెక్ట్ అనేది చేసుకుందాం అనుకోండి. దాన్ని మనం దీనికి ఇచ్చామనుకోండి, నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు దీంట్లో ఏదన్నా ఒకదాన్ని అయితే సెలెక్ట్ అనేది చేసేసుకుందాము. ఓకే, ఇంటికి వచ్చినవా లేకపోతే ఏదైనా సరే, సర్ప్రైజ్ ఉంది కదా, భర్త ఈరోజు వంట వద్దు అన్నాక సర్ప్రైజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో మీరు ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకా అడగవచ్చు, ఎందుకంటే 20 టాపిక్సే ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కావాలి అంటే ఎక్స్ట్రా దాన్నే అడగొచ్చు అనమాట. లేదంటే మీ దగ్గర సపరేట్గా ఏమన్నా స్టోరీకి సంబంధించి ఉంటే మాత్రం అది కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో అత్తకు తెలియకుండా కోడలు చేసిన మిడ్ నైట్ స్పెషల్ వంట అన్నమాట. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ అడుగుతున్నాను అనమాట. సో లాస్ట్ మనకు 3 మినిట్స్ వరకే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే 3 మినిట్స్ మీకు ఎనఫ్ అనమాట ఈ వీడియోస్కి. అందుకని మీరు 3 మినిట్స్ అయినా చేసుకోండి, 2 మినిట్స్ అయినా చేసుకోండి. ఓకే, సో 2 మినిట్స్ బెస్ట్, 3 మినిట్స్ కూడా బెస్ట్ అని చెప్తాను. సో మనకు ఇప్పుడైతే 2 మినిట్స్ అయితే చేసేసుకుందాం మనం ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ 3 ఉంది, దాన్ని 2 చేసేసుకుందాం. 2 మినిట్స్ వీడియో నేను చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. ఓకే, దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ చూడండి ఒకసారి, క్యారెక్టర్స్ అనేవి ఇచ్చేసింది. C1, C2, C3 అనేసి మనకు క్యారెక్టర్స్ అయితే ఇచ్చేస్తుంది. దీంట్లో మొత్తం మనకు 3 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్యారెక్టర్ ఇది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్. ప్రాంప్ట్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేసేసింది, చూసుకోవచ్చు ఒకసారి మీరు. అలాగే సెకండ్ క్యారెక్టర్ కూడా ఇచ్చేసింది, అలాగే థర్డ్ క్యారెక్టర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసింది. ఇక్కడ చూడండి, క్యారెక్టర్ C1, C2, C3, సిరి, లక్ష్మి అండ్ రవి అనేసి 3 క్యారెక్టర్స్ అయితే మనకి ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా మనం ఒక్కొక్క క్యారెక్టర్ని ఫస్ట్ మనము క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని కాపీ అయితే చేసేసుకుంటున్నాను. ప్రాంప్ట్ని కాపీ చేసేసుకొని ఇప్పుడు మన క్యారెక్టర్ని జనరేట్ చేద్దాం. దానికోసం మనకు తెలిసిందే కదా, మనకు ఇక్కడ గూగుల్ ఫ్లోలో అయితే యూజ్ చేసుకుంటున్నాం అనమాట. దాంట్లోనే క్యారెక్టర్స్ అనేవి కూడా అన్ని చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిరి. ఓకే, దీంట్లో ఫ్లోలోకి వచ్చేసినాము. ఇక న్యూ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసినాము. ఈ ఫ్లో అనేది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే ఎలానో కూడా మీకు వీడియో అయితే చేశాను. వీడియో చూడకపోతే మీకు ఇక్కడ కార్డ్స్లో అయితే నేను పెడతాను. సో చూడండి ఖచ్చితంగా.
లేదంటే డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యారెక్టర్స్లోకి వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసేయండి. నానో బనానా 2 అన్న నానో బనానా ప్రో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి. నానో బనానా 2 అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనేది చేసేసేయండి. ఓకే, ఇక్కడ క్యారెక్టర్ నేమ్ అనేది అడుగుతుంది. నేమ్ మనం ఇస్తేనేమో మనకు బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ సిరి C1 అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మన క్యారెక్టర్స్కి C1 C2 C3 పెట్టుకున్నాక అలా C1 ఇచ్చేసాము. మనకి ఇక్కడ సిరి అనే క్యారెక్టర్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ క్యారెక్టర్స్లోకి అయితే వచ్చేసేయండి. డన్ చేసేసి క్యారెక్టర్స్లోకి వచ్చేసి మళ్ళీ సేమ్ మనకి కింద ఇంకొక క్యారెక్టర్ అయితే ఉంది కదా, సో సెకండ్ క్యారెక్టర్ ఉంది కదా. ఓకే, ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ ఉంది. నేను దాన్ని కూడా ఇప్పుడు సింపుల్గా కాపీ అయితే చేసేసుకుంటున్నాను. లక్ష్మి అన్నమాట, 5 years ఈమె ఫీమేల్. ఈమె కూడా మనకు చేసుకోవచ్చు, ఆమె అత్త అన్నమాట. సో ఇక్కడ మనం క్యారెక్టర్స్ వచ్చేసి న్యూ క్యారెక్టర్పై క్లిక్ చేసి మళ్ళీ ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ అనేది చేసేద్దాం. సబ్మిట్ చేసేసి ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసుకుందాము. మీరు ఒకవేళ సపరేట్గా వాయిస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇస్తే మనకు అదే వాయిస్తో అనేది కంటిన్యూగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు వాయిస్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట, ఎందుకంటే మనకు అదే వాయిస్ని యూజ్ చేసి వీడియో మొత్తం కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మొత్తం ప్రాంప్ట్స్ అనేవి యూజ్ చేసుకొని 3 క్యారెక్టర్స్ని యూజ్ చేసేసుకున్నాను అనమాట. సిరి, C1, లక్ష్మి, హస్బెండ్, మొత్తం కూడా 3 క్యారెక్టర్స్. ఓకే, ఇవైతే వచ్చేసాయి. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ కోసం జస్ట్ నెక్స్ట్ అనేసి టైప్ చేసే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది సీన్ 1 సీన్ 2కి సంబంధించి మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అనేది మనకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే సీన్ 1 సీన్ 2 అలా అయితే మనకు మొత్తం కూడా సీన్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. అలాగే దానికి సంబంధించిన ఇమేజ్ నుంచి మనకు మొత్తానికి వీడియో ప్రాంప్ట్ అనేది కూడా ఇచ్చేసింది అనమాట. ఇవి మనకు వీడియో ప్రాంప్ట్స్, డైరెక్ట్ మన వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఎన్ని సీన్స్ ప్రొవైడ్ చేసింది అంటే 20 minutesకి గాను, అంటే 2 minutes గాను మనకు ఎన్ని ప్రొవైడ్ చేసింది అంటే టోటల్గా ఒక 15 అనేది చేసిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సీన్ 1కి సంబంధించి తీస్తానన్నమాట. ఇప్పుడు సీన్ 1, ఓకే, సీన్ 1లో అయితే ఇక్కడ చేసుకున్నాను. సో 2 minutes నాకు 8 secondsకి సంబంధించి 15 అయితే ఇచ్చింది. సో మీరే చూసుకోండి, మనకు 120 seconds అయితే అవుతాయి ఇంచుమించు మనకు మనకు 2 minutes గాను మనకు ఇచ్చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు దీంట్లోకి వచ్చేసి ఇక్కడ సీన్స్లోకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ప్రాంప్ట్ని ఇచ్చాము కదా, ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న చేయాలన్నమాట. ఇప్పుడు పైన చూడండి క్యారెక్టర్ అని కనిపిస్తుంది, క్యారెక్టర్ ID C అనేసి. సో దానికి ఆడికి ఇట్లా తీసుకోండి. ఈడ మీరు ఏం చేయాలంటే @ అనేసి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈడ వరకు మీరు కట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఏ క్యారెక్టర్ ఏడ్ ఇవ్వాలనేసి అన్నీ చూపిస్తుంది అనమాట ఈ ప్రాంప్ట్లోనే. అది చూసుకొని ఆ క్యారెక్టర్ని అక్కడ యాడ్ చేయాలి. @ అని ఇచ్చినప్పుడే మనకు ఇట్లా క్యారెక్టర్స్ వస్తాయి. దాన్ని మనకు అక్కడ యాడ్ చేసామనుకోండి, ఇప్పుడు సిరి క్యారెక్టర్ అనేది అక్కడ యాడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకు ఆ సిరి క్యారెక్టర్తోని మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ నానో బనానా ప్రో ఉంది కదా, సో ఇక్కడ మనం వీడియో సెట్టింగ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మన ప్రాంప్ట్ మొత్తం కూడా పర్ఫెక్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు వీడియో కావాలి కాబట్టి వీడియో సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు నానో బనానా ప్రో ఉంది, ఇక్కడ వీడియోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ 9:16 అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకు షార్ట్ ఫార్మాట్లోనే పెడుతున్నాం కాబట్టి, ఓకే, మీకు లాంగ్ వీడియో లాగా కాదు, షార్ట్. అలా అయితే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం 8 seconds అనేది సెట్ చేసుకోండి. అలాగే మనకు ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోండి. అంతే, మనకు సబ్మిట్ అనేది చేసేసేయండి. వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో కొంచెం వెయిట్ అనేది చేద్దాం. వీడియో వచ్చేసింది. ఒకసారి నేను ప్లే చేస్తాను, చూడండి ఎలా ఉందనేది. అత్తకి తెలియకుండా ఈరోజు ఒక స్పెషల్ సర్ప్రైజ్ చేయాలి. చూశారు కదా, మనకు ఈ విధంగా అయితే వచ్చేసింది. మంచిగా మాట్లాడుతుంది, చూడండి ఎలా మాట్లాడుతుంది అది కూడా. సో ఇదే విధంగా సీన్ 2కు సంబంధించిన ప్రాంప్ట్ని కూడా కాపీ చేసేసుకొని సేమ్ స్టెప్స్ మీరు ఫాలో కావాలన్నమాట. మళ్ళీ కూడా దీంట్లోకి వచ్చేసి ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి, సో పైన మనకు అడుగుతుంది క్యారెక్టర్ ID అనేది. ఆ క్యారెక్టర్ ID కూడా తీసేసి మనం ఏ క్యారెక్టర్ అడిగిందో ఆ క్యారెక్టర్, అంటే C1 అంటే C1, C2 అంటే C2. మనకు అక్కడ C1 అడిగింది కాబట్టి C1ని సెలెక్ట్ చేసుకుందాము. ఇది మొత్తం కూడా రిమూవ్ చేసేసేయాలి. ఓకే, దీన్ని మొత్తంగా తీసేసి C1ని సెలెక్ట్ చేసుకుందాము. మళ్ళీ ఎంటర్ చేసామనుకోండి, ఇంకొక వీడియో అయితే మనకు జనరేట్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఇదే స్టెప్స్ మీరు ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట. మొత్తం కూడా వీడియో ఇదే స్టెప్స్ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఇంకొక వీడియో. అబ్బా,
కావాల్సినవన్నీ ఉన్నాయి. చూడండి ఈ కంటిన్యూస్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మనము జనరేట్ చేసుకొని వన్ బై వన్ మనం అటాచ్ చేసామనుకోండి, మనకు ఒక వీడియో అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. దీనికి సపరేట్గా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు అన్ని ఒకటేసారి చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఏజెంట్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత నేను నీకు కొన్ని వీడియో ప్రాంప్ట్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నీ కూడా నాకు ఒకటేసారి క్రియేట్ చేసి ఇస్తావా అనేసి నేను ఇక్కడ అడిగాను అనుకోండి. మనకి ఇది ఇప్పుడు మనం ఒకసారి అడుగుదాం ఏజెంట్ని ఏమంటుందో. ఇక్కడ ప్రాంప్ట్స్ ఇస్తా, అన్నీ ఒకేసారి చేసి ఇస్తావా అనేసి అడిగాను. సో మనకి ఇక్కడ ఇది అయితే ఒక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇవి ఓపెన్ అయిపోయిన తర్వాత ఇది ఒకసారి థింక్ చేసుకొని మనం ఏం కమాండ్ ఇచ్చామనేది చూసుకొని ఇక్కడ చూడండి, తప్పకుండా చేస్తాను నేను 100 వీడియోస్ వరకు ఒకటేసారి చేయగలను అనేసి మనకి ఇక్కడ ఇచ్చేసింది. సో మనకి నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చేసేది 15 కాబట్టి 15 మనం ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాంప్ట్ అయితే కాపీ చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాంప్ట్స్ని 1 బై 1 నోట్బుక్లో ఏదైనా ఉంటుంది కదా, నోట్బుక్లో యాడ్ చేసుకోండి. ఓకే, లేదంటే డాక్యుమెంట్లో యాడ్ చేసుకోండి. 1 బై 1 మొత్తాన్ని కూడా కాపీ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం ఒకటేసారి ఇవ్వడానికి ఉంటుంది. అందుకని 1 బై 1 మొత్తం కూడా ఇచ్చేసుకోండి. ఓకే, ఇచ్చేసి మొత్తం అన్ని ప్రాంప్ట్స్ ఒకటేసారి దీనికి ఇవ్వండి. ఓకే, అన్నీ ఇచ్చేసి ఇక క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్స్ దగ్గర ఏ క్యారెక్టరో ఆ క్యారెక్టర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను కదా, ఆ విధంగా యాడ్ చేసి ఎంటర్ చేసేసేయండి. మీకు అన్నీ ఒకటేసారి వచ్చేసాయి. జస్ట్ ఒకటే క్లిక్లో అన్నీ కూడా మనకు జనరేట్ అయిపోయి వచ్చేస్తాయి. అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. చిన్న ఎడిటింగ్ ఏం లేదు. గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది, మీకు ఎడిటింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈ విధంగా మీరు ఈ వీడియోస్ సీరియల్ అనే వీడియోస్ని చేసుకుంటూ కూడా మీరు మంచిగా గ్రో అయితే కావచ్చు అనమాట. సో ఇది మీకు ఎలా ఉంది, మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉందా అనేది ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే చెప్పండి. సో నా మెయిన్ థింగ్ ఒకటే, సో మీరు ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయాలి, సపరేట్గా మీ ఫేస్ అవన్నీ లేకుండా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక మీకు బెస్ట్ చాయిస్ అనమాట. సో ఈ ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఫ్రీ టూల్స్ ఫ్రీగా వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఓకే, సో ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.